పశ్చిమాన ప్రగతి. హైదరాబాద్ లో రియాలిటీ భూమ్ కనిపిస్తోంది. నగరం నలువైపులా విస్తరిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాలు మాత్రమే ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. అందులో ఓ ప్రాంతం త్వరలోనే మరో కుకట్పల్లి కానుందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి. కుకట్పల్లి తరహాలో రెసిడెన్షియల్, కమర్షియల్ గా అభివృద్ధి చెందుతుందంటున్నారు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు. మరి ఆ ప్రాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భాగ్యనగరం నలువైపులా విస్తరిస్తోంది. మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ వ్యాపార విస్తరణ చేపడుతుండటం, ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో భూములు, ఇళ్ల ధరలకు రెక్కలుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎకరం భూమి 100 కోట్ల రూపాయలు ఆపైన పలుకుతుండటమే అందుకు నిదర్శనం. అయితే 4 వైపులా నగరం విస్తరిస్తున్న ఎక్కువ పశ్చిమ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆఫీసు స్పేస్, కోవర్కింగ్ హబ్స్ అందుబాటులోకి వస్తుండటంతో అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఈ ప్రాంతాలతో పోలిస్తే ఇతర ప్రాంతాలు కాస్త వెనుకబడ్డాయని చెప్పవచ్చు. మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు అలాంటి ప్రాంతాల వైపే చూస్తున్నారు. కుకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీల వంటి ప్రాంతాల్లోనూ వేగంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు విస్తరించాయి. కమర్షియల్ గాను ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. దీంతో ఇక్కడ ఇళ్లు, భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రాంతాలు రెసిడెన్షియల్ గా, కమర్షియల్ గా చూస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలుగా చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో ఇదే మాదిరిగా ఓ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థిరాస్తి వర్గాలు చెబుతున్నాయి. అదే కొంపల్లి మేడ్చల్ ఏరియా. ఈ ప్రాంతం రానున్న కొద్ది సంవత్సరాల్లోనే మరో కుకట్పల్లి అవుతుందని అంటున్నారు. ఇక హైదరాబాద్ కు గేట్వేగా పిలిచే కొంపల్లి మేడ్చల్ హైవే మార్గం వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో కొత్త రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు వంటివి పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నాయి. నగరంలో ఉత్తరం వైపుగా భావించే మేడ్చల్ రైల్వే కనెక్టివిటీ సైతం కలిగి ఉంది. పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం సైతం ఇక్కడ ఉంటుంది. సమీపంలోనే షామీర్పేట చెరువు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రిసార్టులు వెలుస్తున్నాయి. మేడ్చల్ కొంపల్లి రహదారి వెంబడి అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు, ఇంజనీరింగ్ కంపెనీలు వస్తున్నాయి. గోదావరి జలాలు ఈ ప్రాంతం గుండానే హైదరాబాద్ నగరానికి చేరుకుంటాయి. భవిష్యత్తులో జూబ్లీ బస్టాండ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో రైలు 25 కిలోమీటర్ల మేర నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు గనుక పూర్తయితే మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అలాగే ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోనే ఉంటుంది. దీంతో నగరంలోని ఏ ప్రాంతానికైనా వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. పశ్చిమాన ప్రగతి. హైదరాబాద్ లో రియాలిటీ భూమ్ కనిపిస్తోంది. నగరం నలువైపులా విస్తరిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాలు మాత్రమే ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. అందులో ఓ ప్రాంతం త్వరలోనే మరో కుకట్పల్లి కానుందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి. కుకట్పల్లి తరహాలో రెసిడెన్షియల్, కమర్షియల్ గా అభివృద్ధి చెందుతుందంటున్నారు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు. మరి ఆ ప్రాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భాగ్యనగరం నలువైపులా విస్తరిస్తోంది. మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ వ్యాపార విస్తరణ చేపడుతుండటం, ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో భూములు, ఇళ్ల ధరలకు రెక్కలుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎకరం భూమి 100 కోట్ల రూపాయలు ఆపైన పలుకుతుండటమే అందుకు నిదర్శనం. అయితే 4 వైపులా నగరం విస్తరిస్తున్న ఎక్కువ పశ్చిమ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆఫీసు స్పేస్, కోవర్కింగ్ హబ్స్ అందుబాటులోకి వస్తుండటంతో అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఈ ప్రాంతాలతో పోలిస్తే ఇతర ప్రాంతాలు కాస్త వెనుకబడ్డాయని చెప్పవచ్చు. మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు అలాంటి ప్రాంతాల వైపే చూస్తున్నారు. కుకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీల వంటి ప్రాంతాల్లోనూ వేగంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు విస్తరించాయి. కమర్షియల్ గాను ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. దీంతో ఇక్కడ ఇళ్లు, భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రాంతాలు రెసిడెన్షియల్ గా, కమర్షియల్ గా చూస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలుగా చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో ఇదే మాదిరిగా ఓ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థిరాస్తి వర్గాలు చెబుతున్నాయి. అదే కొంపల్లి మేడ్చల్ ఏరియా. ఈ ప్రాంతం రానున్న కొద్ది సంవత్సరాల్లోనే మరో కుకట్పల్లి అవుతుందని అంటున్నారు. ఇక హైదరాబాద్ కు గేట్వేగా పిలిచే కొంపల్లి మేడ్చల్ హైవే మార్గం వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో కొత్త రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు వంటివి పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నాయి. నగరంలో ఉత్తరం వైపుగా భావించే మేడ్చల్ రైల్వే కనెక్టివిటీ సైతం కలిగి ఉంది. పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం సైతం ఇక్కడ ఉంటుంది. సమీపంలోనే షామీర్పేట చెరువు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రిసార్టులు వెలుస్తున్నాయి. మేడ్చల్ కొంపల్లి రహదారి వెంబడి అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఫార్మా రంగానికి
రంగానికి చెందిన కంపెనీలు, ఇంజనీరింగ్ కంపెనీలు వస్తున్నాయి. గోదావరి జలాలు ఈ ప్రాంతం గుండానే హైదరాబాద్ నగరానికి చేరుకుంటాయి. భవిష్యత్తులో జూబ్లీ బస్టాండ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో రైలు 25 కిలోమీటర్ల మేర నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు గనుక పూర్తయితే మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అలాగే ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోనే ఉంటుంది. దీంతో నగరంలోని ఏ ప్రాంతానికైనా వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. పశ్చిమాన ప్రగతి. హైదరాబాద్ లో రియాలిటీ భూమి కనిపిస్తోంది. నగరం నలువైపులా విస్తరిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాలు మాత్రమే ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. అందులో ఓ ప్రాంతం త్వరలోనే మరో కుకట్పల్లి కానుందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి. కుకట్పల్లి తరహాలో రెసిడెన్షియల్, కమర్షియల్ గా అభివృద్ధి చెందుతుందంటున్నారు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు. మరి ఆ ప్రాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భాగ్యనగరం నలువైపులా విస్తరిస్తోంది. మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ వ్యాపార విస్తరణ చేపడుతుండటం, ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో భూములు, ఇళ్ల ధరలకు రెక్కలుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎకరం భూమి 100 కోట్ల రూపాయలు ఆపైన పలుకుతుండటమే అందుకు నిదర్శనం. అయితే 4 వైపులా నగరం విస్తరిస్తున్న ఎక్కువ పశ్చిమ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆఫీసు స్పేస్, కోవర్కింగ్ హబ్స్ అందుబాటులోకి వస్తుండటంతో అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఈ ప్రాంతాలతో పోలిస్తే ఇతర ప్రాంతాలు కాస్త వెనుకబడ్డాయని చెప్పవచ్చు. మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు అలాంటి ప్రాంతాల వైపే చూస్తున్నారు. కుకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీల వంటి ప్రాంతాల్లోనూ వేగంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు విస్తరించాయి. కమర్షియల్ గాను ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. దీంతో ఇక్కడ ఇళ్లు, భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రాంతాలు రెసిడెన్షియల్ గా, కమర్షియల్ గా చూస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలుగా చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో ఇదే మాదిరిగా ఓ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థిరాస్తి వర్గాలు చెబుతున్నాయి. అదే కొంపల్లి మేడ్చల్ ఏరియా. ఈ ప్రాంతం రానున్న కొద్ది సంవత్సరాల్లోనే మరో కుకట్పల్లి అవుతుందని అంటున్నారు. ఇక హైదరాబాద్ కు గేట్వేగా పిలిచే కొంపల్లి మేడ్చల్ హైవే మార్గం వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో కొత్త రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు వంటివి పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నాయి. నగరంలో ఉత్తరం వైపుగా భావించే మేడ్చల్ రైల్వే కనెక్టివిటీ సైతం కలిగి ఉంది. పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం సైతం ఇక్కడ ఉంటుంది. సమీపంలోనే షామీర్పేట చెరువు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రిసార్టులు వెలుస్తున్నాయి. మేడ్చల్ కొంపల్లి రహదారి వెంబడి అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు, ఇంజనీరింగ్ కంపెనీలు వస్తున్నాయి. గోదావరి జలాలు ఈ ప్రాంతం గుండానే హైదరాబాద్ నగరానికి చేరుకుంటాయి. భవిష్యత్తులో జూబ్లీ బస్టాండ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో రైలు 25 కిలోమీటర్ల మేర నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు గనుక పూర్తయితే మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అలాగే ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోనే ఉంటుంది. దీంతో నగరంలోని ఏ ప్రాంతానికైనా వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది.